ఇవ్వాలి సమాధానం, ఇవ్వాలి సమాధానం, ఇవ్వాలి డిపిఓ సమాధానం, ఇవ్వాలి డిపిఓ సమాధానం, ఇవ్వాలి డిపిఓ సమాధానం. We want justice. 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 దాదాపు 6 నెలల నుంచి కష్టాలు పడుతున్నారు. 6 నెలల ముందు ఒకసారి మేము ధర్నా చేస్తే 1 నెల జీతం చెల్లించారు. అది సర్పంచ్ గారు ఆయన నుంచి తెచ్చి ఏదో సంథింగ్ ఏదో ఇచ్చినట్టున్నారు. తర్వాత ఇలా జీతాలు వచ్చిన పాపాన పోలేదు. పాపం లాస్ట్ భిక్షాటన ఎత్తుకునే పరిస్థితికి వచ్చినారు. ఈడ ఈవో వస్తారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు సెలవు పెట్టారు, బయటికి వెళ్ళిపోతున్నారు. పర్మనెంట్ ఈవోను చేస్తా అనే వాళ్ళను మీరు అపాయింట్మెంట్ చేసే పరిస్థితుల్లో లేరు. మరి అది ఏం జరుగుతుందో మాకు అర్థం కావడంలా. మా ఊరైతే పందుల మధ్య, ఆవుల మధ్య, కుక్కల మధ్య మేము జీవిస్తున్నాం. ప్రస్తుతానికైతే సహజీవనం చేస్తున్నాం వాళ్ళందరితో. 3 చనిపోయారు. మీ దృష్టికి వచ్చిందో లేదో, పిల్లోళ్ళు విషజ్వరాలు వచ్చి 3 చనిపోయారు. పాపం వీళ్ళు ఆడికి మేము మాట్లాడేటోళ్ళు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే 1-2 వచ్చి దాన్ని ఆడుండే చెత్తను తీసుకుపోయి పక్కన పెట్టారు. ఇప్పుడు ట్రాక్టర్లు పోతే డీజిల్కు లెక్క ఉండదు. వాళ్ళు యాడ్ నుంచి తెస్తారు, మొన్న అన్న వాళ్ళ మనవునికి బాలావతి గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకుపోతే ఏదో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయినారు. లెక్క లేక 10 మంది కాడ అడుక్కొని తీసుకొని పోయాడు. వాళ్ళు పని చేస్తూ వాళ్ళ సమయాన్ని ఉద్దేశిస్తూ మా కోసం చెత్తను చెదారను అంతా ఊరి కోసం కష్టపడతాంటే, ఊరి కోసం కష్టపడే జీతాలు ఇవ్వకపోతే మీరు ఎవరికి ఇస్తారు? నాయకులకు ఇస్తారా కమిషన్లు? వాళ్ళ కమిషన్లతో ఏమన్నా ఈవోని ఆపుతానరా? మాకేంటి తెలియాల్సిన అవసరం ఉంది మేడం. మీ కాడికి ఫోన్లో మాట్లాడడం జరిగింది, పొలిటికల్ గారు మాట్లాడడం జరిగింది, మేము మాట్లాడడం జరిగింది, మీరు హామీ ఇవ్వడం జరిగింది. కానీ హామీలు గాల్లోనే ఉన్నాయి కానీ బయటికి కనపడడంలో, చేతల్లో చూపించడంలో మీరు. అది మేడం మా డిమాండ్. ఒక్కసారి మీరు ఊర్లో ఈ నుంచి స్టార్ట్ అయ్యి అమాశాల వరకు ఒక్కసారి కారులో పోయి రాబండి మేడం. చెత్త కాలువల నిండా చెత్తే, ఎక్కడ చూసినా చెత్తే. ఇప్పుడు వర్షాకాలం మా అదృష్టం ఏంటంటే వర్షం పడ్డంలే. ఒకవేళ వర్షం పడింటే మొత్తం ఊరంతా జలమయం అయిపో, ఊరంతా దోమలతో నిండిపో, ఊరంతా విషజ్వరాలతో నిండిపో, ఊరందరూ దాదాపు చనిపోయింది. అది పరిస్థితి. అనేది నా ఉండే వాస్తవం. అన్న జరిగేది